రాముడు మరియు అహల్య కథ. చాలా కాలం క్రితం ఒక అందమైన అరణ్యంలో గౌతమ మహర్షి అనే జ్ఞాని నివసించేవాడు. ఆయనకు అహల్య అనే అత్యంత అందమైన భార్య ఉండేది. అహల్య దేవతలచే సృష్టించబడింది. ఆమె కాంతి, దయలతతో అందరికీ ఆరాధనీయురాలు అయ్యింది. అహల్య సంతోషంగా గౌతమ మహర్షితో జీవిస్తున్నప్పటికీ ఒకరోజు ఇంద్రుడు, దేవతల రాజు, ఆమె అందాన్ని చూసి ఆమెతో కలిసి ఉండాలని ఆశించాడు. అందుకే ఇంద్రుడు తన మాయాశక్తులతో గౌతమ మహర్షిలా వేషం వేసి అహల్య దగ్గరకు వెళ్ళాడు. అహల్య, అది ఇంద్రుడు అని తెలియకుండా వంచితురాలైంది. అతనితో సత్యం తెలిసిన తరువాత గౌతమ మహర్షి చాలా కోపం పడ్డాడు. ఇంద్రుడు మరియు అహల్య మీద శాపం వేశాడు. ఇంద్రుడు సిగ్గుతో బాధపడేలా శపించబడగా అహల్యకి వేరే శాపం పడింది. గౌతమ మహర్షి అహల్యను రాయిగా మారేలా శపించాడు. ఆమె ప్రపంచానికి కనిపించకుండా ఉండిపోయింది. అహల్య ఎన్నో సంవత్సరాలు రాయిగా ఉంటూ ఒకరోజు శ్రీరాముడు వస్తే తన శాపం తొలగిపోతుందనే ఆశతో ఉంది. అహల్య చేసిన పాపం వల్ల చాలా విచారంగా ఉంది. కాని ఆమె తన శాపాన్ని అంగీకరించి చాలా కాలం పాటు శ్రీరాముడి కోసం క్షమాపణతో వేచిచూసింది. ఎన్నో సంవత్సరాల తర్వాత శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడు మరియు గురువు విశ్వామిత్ర మహర్షితో పాటు అడవిలో ప్రయాణిస్తుండగా వారు గౌతమ మహర్షి తపోస్థలికి చేరుకున్నారు. అక్కడ ఆగినప్పుడు అది శూన్యంగా కనిపించింది, కాని ఒక విధమైన ప్రశాంతత మరియు ప్రత్యేకత ఉంది. శ్రీరాముడు ఆ ఆస్థానంలో ఉన్న ఒక రాయిపై దృష్టి పెట్టాడు. రాముడు తెలిసి ఇది సాధారణ రాయి కాదని, అహల్య ఈ రాయిగా శపించబడిందని తెలుసుకున్నాడు. శ్రీరాముడు ఆ రాయిని తన పాదంతో తాకాడు. ఆ క్షణంలోనే అహల్య శాపం తొలగిపోయి ఆమె తిరిగి మనిషిగా మారింది. అహల్య కాంతివంతంగా మారి రాముడి ముందు నిలబడింది. ఆమె తనను క్షమించినందుకు ఎంతో కృతజ్ఞతతో రాముడికి నమస్కరించింది. అహల్య విముక్తి అయిన తర్వాత గౌతమ మహర్షి తిరిగి తన ఆశ్రమానికి వచ్చాడు. తన భార్య అహల్య పాపరహితురాలై పునీతురాలైనట్లు చూసి ఆయన హృదయం మెత్తబడింది. గౌతముడు అహల్యను ప్రేమతో తిరిగి అంగీకరించాడు. వారు ఇద్దరూ తిరిగి ప్రశాంతంగా మరియు భక్తితో జీవనం కొనసాగించారు.